ఒరే రఘు చాలా ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ వెళ్ళొస్తాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. అదేమిట్రా హఠాత్తుగా థ్యాంక్స్ చెప్పేస్తున్నావు? ఏం లేదురా, ఇన్ని రోజులు రాత్రి పగళ్ళు నీ రూమ్ లో చదువుకోవడానికి చోటిచ్చినందుకు. అదే మా ఇంట్లో అయితేనా మా నాన్న పెట్టే గొడవకి నా చదువు కాస్త చెట్టెక్కేసేది. రే ఒక రకంగా థ్యాంక్స్ నేను చెప్పాలిరా. 7 ఏళ్లుగా పరీక్ష ఫెయిల్ అవుతూ వస్తుంది. నీతో కలిసి చదివిన తర్వాతే పాస్ అయ్యానరా. అన్నట్టు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు? మ్యారేజ్ గాని లాగించేస్తావా? ముందు ఉద్యోగం సంపాదించాలరా, ఆ తర్వాతే పెళ్ళైనా పేరెంట్ అయినా. అమ్మా 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 ఇంతకు ముందు వీడియోతో పెద్ద ఏనుగులా ఉన్నట్టు. ఎరా పరీక్ష అయింది, అది చెప్పు ముందు. పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషంరా. ఆరంభించి ఉద్యోగాల వేట. చాలండి, చక్కటి అమ్మాయిని చూసి వాడు పెళ్లి చేయడం పోయి వేట యుద్ధం అంటారేమిటి? ముందు ఉద్యోగం రానివే, తర్వాత ఆలోచిద్దాం పెళ్లి విషయం. ఇది మరీ బాగుంది. ఉద్యోగం ఏ క్షణంలో కావలిస్తే ఆ క్షణంలో వస్తుంది. ముందు బాబు పెళ్లి చేయాల్సిందే. అదేం కుదరదు, ముందు ఉద్యోగం తర్వాతనే పెళ్లి. ముందు పెళ్లి తర్వాత ఉద్యోగం. ముందు ఉద్యోగం, ముందు పెళ్లి, ముందు ఉద్యోగం, ముందు పెళ్లి, ముందు ఉద్యోగం. పెళ్లి. ఆగండి. ఇంటికి వచ్చానో లేదో అప్పుడే యుద్ధం ప్రారంభం. నాన్న, నా ఉద్యోగం ప్రయత్నం నేను చేసుకుంటాను, పెళ్లి ప్రయత్నాలు మీరు చేయండి. అటు మీ కోరిక తీరుతుంది, ఇటు అమ్మ కోరిక తీరుతుంది. ఆహా, ఆగోయ్యా, ఎలాగైనా ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. కొడుకు పెళ్లి అంటూ వాయిదా ఇస్తే ఇక కుదరదు. ఇంతకాలం ఓపిక పట్టే లాభం లేదు. అవును, అవును, బాకీ తీర్చాల్సిందే. శాంతి నాయన, శాంతి. ఆవేశపడితే మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత అనర్థాలు జరుగుతాయి. చూడండి, జీవితంలో నాకున్న ఏకైక లక్ష్యం ఏనాటికైనా మీ బాకీలు తీర్చి చావడమే. కానీ పవిత్రమైన నా లక్ష్యం నెరవేరాలంటే కాస్త టైం పడుతుంది. భగవంతుడు మీ బాకీలు తీర్చడానికి నాకు మహత్తరమైన వరాన్ని ఇచ్చాడు. వరమా ఏమిటాయి అది? నా కొడుకు, వాడే నా పాలిట వరం. వాడికి పెళ్లి చేసేస్తే నాకొచ్చే కట్నం డబ్బుతో మీ బాకీలన్నీ తీర్చేసి నేనే అప్పులు ఇవ్వడం మొదలెడతాను. మళ్ళీ పెళ్లి పందిరిలో కలుసుకుందాం. ఏమంటారు? నా మాట కావాలంటారు కదా కదా? ఇప్పుడు అవునంటావు. చెప్పిన గడువు తీరిపోయాక మేమేమన్నా వింటానికి నువ్వుండవు, గుర్తుంచుకో. ఆఖరిసారిగా చెప్తున్నాం, ఇక మీద చెప్పం. ఏం చేసినా చేసేస్తాం. జాగ్రత్త. పదండ్రా, పదం. అదరా భగవంతుడా, తొందరగా నాకేదన్నా దారి చూపించు, లేకపోతే వీళ్ళు నా తోలు వచ్చేసేటట్టే ఉన్నారు. ఒరే రాజా, నువ్వు పరీక్ష పాస్ అయ్యావు, నాకు తచ్చేంత ఆనందంగా ఉంది. ఇక నా మాట విని ఇవాళ రేపు పెళ్లి చేసేసుకో. నాన్న, ముందు నాకు ఉద్యోగం దొరకాలి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఆ తర్వాత నాకు పెళ్లి. ఏం మాటలు రావి? ఇప్పుడు నిలబడింది నీ కాళ్ళ మీద కదా. చూడు రే ఒరే, అప్పులు పుట్టించినంత తేలిక కాదా ఉద్యోగాలు పుట్టించడం. ఒక పుల్లిస్తరా కోసం 10 కుక్కలు గాట్లాడుకున్నట్టు ఒక ఉద్యోగం కోసం 100 మంది గొడవ పడుతున్న రోజునివి. నీకు చస్తే ఉద్యోగం రాదు కనుక నా మాట విని ఉద్యోగం ఆశ వదిలేసుకుని హాయిగా పెళ్లి చేసుకో, కట్నం వస్తుంది. ఇద్దరం చెరిసగం పనిచేసుకుందాం. నాన్న, అలా మాట్లాడడానికి సిగ్గులేదు? నువ్వు పైసా ఇవ్వకపోయినా అర్ధరాత్రి వరకు ఆటో నడిపి కష్టపడి చదువుకుని పరీక్ష పాస్ అయ్యాను. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నాకు ఉద్యోగం దొరకాలని కోరుకోవడంపై దొరకదండని నీ నోరెలా వచ్చింది? నోరు ఇప్పుడు రావడం ఏమిట్రా, పుట్టినప్పుడే వస్తుంది. చూడు, నేను ఉన్న మాట చెబుతున్నాను. ఈ రోజుల్లో కుక్కతోక వంకర తీయచ్చు, రైల్వే 2nd క్లాస్ కంపార్ట్మెంట్ లో సీటు సంపాదించచ్చు, మార్వాడి కొట్లో తాకట్టు లేకుండా అప్పు పుట్టించచ్చు, కానీ ఉద్యోగం మాత్రం సంపాదించలేము. కనుక నా మాట విని పెళ్లి కొప్పేసుకోరా. కట్నం చెరిసగం పనిచేసుకుని నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు, నేను మామూలుగా అప్పులు చేసుకుంటూ బతకచ్చు. ఏమంటావు? ఏమంటావు? నేను అవునన్నాన్ని మీకు తెలుసు, అయినా మీరు అడిగారు కనుక చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాత నా పెళ్లి జరగాలి. ఆ పెళ్లి చేసుకోవడం కూడా నేను ఆనందంగా బ్రతకడానికే, కానీ మీ అప్పులు తెరచడానికి మాత్రం కాదు, గుర్తుంచుకోండి. నిన్ను కన్నాను కదా అనే ధీమా మీదను, కట్నం వస్తుందనే గ్యారంటీ మీదను ఊరు వాడ అప్పులు చేశాను రా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే అన్యాయం అయిపోతాను రే. చూడు రాజా, ఇంతకు ముందు నీకు ఉద్యోగ అనుభవం ఏమైనా ఉందా? లేదు సార్, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఇదే నా మొదటి ఇంటర్వ్యూ. పూర్వానుభవం లేకపోతే ఉద్యోగం ఇవ్వడం కష్టమయ్యా. సార్, నా తెలివితేటలు తెలుసుకున్నారు, నా సర్టిఫికెట్లో ఉన్న మార్కులు చూశారు. ఇన్ని అర్హతలు ఉండి కూడా అనుభవం లేదు గనక ఉద్యోగం ఇవ్వంటే చాలా అన్యాయం సార్. మాకు కుదరదయ్యా, పూర్వానుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్, వి వాంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడు అనుకోండి, అతను అమ్మాయి కాపురం చేయడంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అంటే మీరేమంటారు? పిల్లల్ని కావడంలో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మీరేం చెప్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ టాకింగ్ విత్ సమ్ సెన్స్. కాలేజీలో కష్టపడి చదువుకుని డిగ్రీలు అందుకుని ఉద్యోగం కోసం వస్తే అనుభవం లేదు కనుక ఉద్యోగం లేదంటాం చాలా అన్యాయం సార్. ఎక్కడో చోట ఉద్యోగం ఇస్తే కదా అనుభవం వచ్చేది. ఎవరికి వారు అనుభవం లేదు కనుక ఉద్యోగం ఇవ్వమంటే మేమేమైపోవాలి? గో టు హెల్. ప్లెజర్, బికాస్ హెల్ విల్ బి బెటర్ దెన్ యువర్
దాని ఆఫీస్